హాయ్ అండి. వెల్కమ్ టు ఎస్టీవీ. చాలామందికి తెలీదు. ఈ ప్రధానమంత్రి ఉజ్వల యోజన అప్లై చేసుకోవాలని చెప్పేసి ఎవరైతే అర్హులై ఉంటారో వారికైతే ఈ ఉచితంగా గ్యాస్, అలాగే సిలిండర్, గ్యాస్ పొయ్యి, అలాగే సిలిండర్ పూర్తి రెగ్యులేటర్‌తో సహా మొత్తం అయితే ఇస్తారన్నమాట. ఇది ఎట్లా అప్లై చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చెప్తాను. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఈ ప్రధానమంత్రి ఉజ్వల యోజనకు అర్హతలు వచ్చేసి లబ్ధిదారులు మహిళలై ఉండాలి, భారతీయ పౌరులై ఉండాలి, వయసు 18 సంవత్సరాలు అంతకంటే ఎక్కువై ఉండాలి, షెడ్యూల్ కులాలు లేదా షెడ్యూల్ తెగల కుటుంబాలై ఉండాలి, దారిద్ర్య రేఖకు దిగువనున్న కుటుంబం అంటే బీపీఎల్ రేషన్ కార్డు ఉన్నవారు ఎవరైనా పర్లేదు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ లబ్ధిదారులై ఉండాలి, అభ్యున్నత అన్నా యోజన ఏఏవై లబ్ధిదారు అయి ఉండాలి. ఈ పథకం కింద పేర్కొన్న 14 పాయింట్ల డిక్లరేషన్ సమర్పించాలి. చూసుకోవచ్చు. ప్రధానమంత్రి ఉజ్వల యోజనకు కావాల్సిన పత్రాలు వచ్చేసి ఆధార్ కార్డు, నివాస ధృవీకరణ అంటే ఆధార్ కార్డుతో అదే చిరునామా ఉంటే అవసరం లేదు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, రేషన్ కార్డు, కుల ధృవీకరణ పత్రం అయితే కంపల్సరీ. ఈ ఉజ్వల కనెక్షన్ కోసం ఈకేవైసీ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద గ్యాస్ కనెక్షన్ తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలి. ఇందుకోసం బ్యాంక్ ఖాతా నంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్, బీపీఎల్ సర్టిఫికేట్ లేదా ఎస్సీసీసీ జాబితాలో పేరు అవసరం అవుతాయి. అస్సాం, మేఘాలయ రాష్ట్రాలకు చెందిన వారికి కేవైసీ అవసరం లేకుండా ఉజ్వల కనెక్షన్ అయితే ఇస్తారు అనమాట. మీకు ఏదైతే దగ్గరలోని ఈ భారత్ గ్యాస్ కావచ్చు, ఇండియన్ గ్యాస్ కావచ్చు, హెచ్పి గ్యాస్ ఏదైతే ఉంటాయో మీరు అక్కడికైతే వెళ్ళండి. అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా మీకు సంబంధించి ఏవైతే ఇప్పుడు నేను డాక్యుమెంట్ చెప్పానో ఈ ఆధార్ కార్డు, అలాగే నివాస ధృవీకరణ ఉంటేనే సరే, లేదంటే ఆధార్ కార్డు సరిపోతుంది. అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో, రేషన్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేట్ ఈ 4 తీసుకొని మీరు అక్కడికి వెళ్ళి మాకు ఇట్లా ఉజ్వల పథకం కింద మాకు సిలిండర్ కావాలని చెప్పి మీరు అడిగితే వాళ్ళు ఈ అప్లికేషన్ అనేది వాళ్ళు ఇస్తారన్నమాట. అప్లికేషన్ ఇచ్చిన తర్వాత మీరు ఫిల్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తే మీకు ఒక 1 వీక్ లోపల మీకు సిలిండర్ అనేది హోమ్ డెలివరీ చేస్తారు. లేదంటే మీరు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు అనమాట. మీకు తెలిసిన వాళ్ళు కూడా వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ. ఒకవేళ మీకు అక్కడికి వెళ్ళే వీలు కాదు అనుకుంటే మనం ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు ఆన్లైన్లో అప్లై చేయడానికి కూడా నేను మరొక వీడియో అయితే చేశాను. మీకు కావాలనుకుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ.